అస్సలాముఅలైకుం, నమస్తే. మానవుడికి చాలా ఆశ్చర్యమైన కలిగిన బంధాలు దేవుడిచ్చి ఉన్నాడు. భారతదేశం అంటే ఇది మట్టితో తయారు చేశాడు. భారతదేశము మట్టితో తయారు చేస్తే భారతదేశంలో ఉన్న మనిషిని కూడా మట్టితో చేశాడు దేవుడు. ఆ మట్టితో చేసిన మానవుడు ఏం చేశాడంటే మట్టిలో నుంచి ఆహారం పండించుకున్నాడు, అస్త్రము తయారు చేసుకున్నాడు, ప్రతి వస్తువు మట్టిలో నుంచి తయారు చేశాడు. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు చూడండి. ఒక మనిషి చదువుకోవాలంటే ఒక బాలుడు బల్బం కూడా మట్టిలో నుంచి వచ్చిన రాయి, అది పలక మట్టిలో నుంచి వచ్చింది. మానవుడు చదువు చెప్పే మానవుడు కూడా మట్టిలో నుంచి వచ్చేవాడే. మనం తినే ఆహారము, కట్టుకునే హస్త్రం, వాడే వస్తువులు ప్రతిది కూడా ఈ మట్టిలో నుంచి తయారుగా వచ్చినాయి. ఎంత ఆలోచన దేవుడు మనకిచ్చాడు. ఆ యెహోవా ప్రేమ కలిగి మానవుడిని తయారు చేసి ఆయన జీవం పోసి భూమి మీద నడిపించే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వారు కొరకు ప్రార్థన చేసుకోవాలి. టయానికి వర్షం పడాలి, పంట పండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకోవాలి. ఈ లోకంలో ఏమీ మనం తీసుకువెళ్ళం, వెళ్ళేటప్పుడు ఏమీ మన వెంట రాదు. ఒకరికి నువ్వు సహాయం చేసావా, నీ వెంట వస్తుంది. నువ్వు తిన్నావా, మట్టి పాలవుతుంది. నువ్వు ఒకరికి పెట్టావా, నీ పాలవుతుంది. నీ బిడ్డల కొరకు, నీ కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. నువ్వు ప్రార్థించుకోవాలి అందరి కొరకు. అదే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా దేవా, నా రక్షకుడా, మా భారతదేశము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరికీ పాడి పంటలతో, మంచి సుఖముతో, ఆరోగ్యముతో, మంచి పంటతో, దిగుబడితో, ఎదుగుదలతో, సంపాదన, వాళ్ళకున్న సమస్య, అప్పులు, బాధలు, చిక్కులు, కష్టాలన్నీ తొలగించి భారతదేశము ప్రేమ కలిగి ఉండటానికి ఆశీర్వదించండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ. నీ నామంలో ఘనత, ప్రేమ, సహాయము దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే.